శ్రీనివాస్ లోపల వణికిపోతున్నా పైకి చాలా గంభీరంగా ఉన్నాడు. కోర్టులో తన అఫిడవిట్ దాఖలు చేస్తూ నాకో వారం వ్యవధి కావాలి విషయ సేకరణకు. అంతేకాదు, ముద్దాయి అనారోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమెని ఆసుపత్రికి తరలించాలని కోరుతున్నాను అన్నాడు. కోర్టు వారు అతని కోరిక మన్నించి వాయిదా వేశారు. కోర్టులోంచి యువతలకొస్తూనే రేఖ దగ్గరికి పరిగెత్తాడు. రేఖ, ఈ కేసు గెలవకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? మీ నాన్నగారికి ముఖం ఎలా చూపించను? నిన్ను చేసుకుంటానని ఏ ముఖం పెట్టుకుని అడగను? అంటూ ఇబ్బంది పడిపోయాడు. రేఖ నవ్వేస్తూ, శ్రీను, ఒక్క కేసుతో డాక్టరు కాడు, లాయరు కాడు, తెలిసిందా? నీ పక్కనే నేనుంటానుగా, బీ బ్రేవ్ అంటూ ధైర్యం చెప్పింది. ముందా ముద్దాయిని జైల్లో కలవాలి. కేసు ఒప్పు కూర్చుంది. ఇప్పుడది నాట్ గిల్టీ ప్లీగా చేయించాలి. అంత దారుణంగా హత్య చేసిన మనిషి అంత సులభంగా మన దారికొస్తుందంటావా? శ్రీను, ఆమెను చూస్తే నువ్వు అలా అనవు. నాకేమో చాలా మంచి మనిషిలా కనిపించింది. పాపం ఆరోగ్యం ఏం బాగాలేదు. జాలిపడింది రేఖ. బాగుంది. మంచివాళ్ళు ఎక్కడైనా హత్యలు చేస్తారా? ఎందుకు చేయరు శ్రీనివాస్? చేస్తారు. చేసిన పనిని బట్టి నిర్ణయించకు. చేయించిన శక్తి ఏంటో అంచనా కట్టు. రా, వెళ్ళి చూద్దాం అని శ్రీనివాస్ని జైలుకేసి నడిపించింది రేఖ. జైలు హాస్పిటల్లో ఒక వార్డులో ఉన్న కరుణని కలుసుకునేందుకు బయలుదేరిన శ్రీనివాస్కి మనసులో అన్నీ అనుమానాలే. ముద్దాయిని ఎక్కడో చూసినట్టు అనిపించలేదా రేఖ? అడిగాడు. అనిపించింది, కానీ ఎక్కడా? అదే గుర్తుకు రావడం లేదు అంటూనే ఇద్దరూ వార్డులో కడుగు పెట్టారు. ఇతను శ్రీనివాస్, మీ లాయరు. కేసు గురించి వివరాలన్నీ చెప్తారని వచ్చాడు. పరిచయం చేసినట్టంది రేఖ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటూ మంచం దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు శ్రీనివాస్. పేలవంగా నవ్వి ఊరుకుంది కరుణ. ఆమె కళ్ళు నీటిపొర కమ్మున్నాయి. మీరు చంపినా పర్వాలేదు. దానికో బలవత్తరమైన కారణం ఉండుంటుంది. ముందది చెప్పండి. అతన్ని రేఖని రెప్పవాల్చుక చూస్తూ కూర్చుంది కరుణ. పెదవి కదపలేదు. చూడండి, మీరు చెప్పకపోయినా కొంచెం ఆలస్యంగానైనా నిజాలు బయటకు తీస్తాను నేను. మీరు నా దగ్గర ఏదీ దాచలేరు అంటూ లేచి రేఖ దగ్గర నిలబడి, రేఖ, ఈమె మౌనవ్రతం పట్టింది. మన పాటలు మనకి తప్పవు, పద అంటూ బయటికి నడిచాడు. మీకు నిద్ర రాలేదా? నిద్రకి మాత్రిస్తాను అని చెప్పి సీనుని సాగనంపింది రేఖ. శ్రీనివాస్ తిన్నగా ఇంటికి వెళ్ళాడు. సుభద్రాదేవి ఫోన్ దగ్గరే కూర్చుని ఉండడం చూసి, రాంగ్ నెంబర్ కోసమా నానమ్మ పలకరించాడు. అప్పుడే క్లబ్ నుంచి లోపలికొస్తోన్న రాము, ఎక్కడిదాకా వచ్చింది నీ కేసు? యథాలాపంగా అడిగాడు. ఈ కేసుకి మొదలు లేదు, తుది లేదు. ముద్దాయి పూర్తిగా మౌనం వహించింది. ఈ కేసు గెలవడం కష్టం అన్నాడు శ్రీనివాస్. ఎందుకొచ్చిన పాడు కేసురా, హాయిగా వదిలే. శుభమా అంటూ హత్య కేసెందుకు అంది సుభద్రాదేవి. తల్లి కేసి తీక్షణంగా చూశాడు రాము. గెలుపు ఓటమి అన్న ప్రశ్న మరిచిపో శ్రీనివాస్. ఒక స్త్రీ అంత దారుణంగా ఒక హత్య చేసిందంటే దాని వెనక ఎంత కథ ఉండి తీరాలి. అసలు హతుడెవడు? ఈమెకి అతనికి సంబంధం ఏమిటి? వెనక్కి తవ్వుకుంటూ పోతే పునాదులు బయటపడతాయి. ముద్దాయే అన్నీ చెప్తే నువ్వింకెందుకు? శ్రీనివాస్ ఒక్క క్షణమాగి, అది నిజమే, వెల్, అట్నుంచి నరుక్కొస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. తన గదిలోంచి హత్య జరిగిన హోటల్కి ఫోన్ చేశాడు. ముద్దాయి తరపున వకీలుగా తన స్థలం పరిశీలించాలని కోరాడు. హోటల్ మేనేజర్ సరేనండంతో తక్షణం బయలుదేరాడు. వెనక నుంచి నానమ్మ సణుగుతోంది. ఇప్పుడెందుకురా అంటూ కారు స్టార్ట్ చేస్తూ, ఇది డ్యూటీ నానమ్మ అంటూ వెళ్ళిపోయాడు. హోటల్ వారిచ్చిన తాళంతో గది తెరచి లోపలికి ప్రవేశించాడు శ్రీనివాస్. అంతా మామూలుగా సర్దేశారు. అయినా ఏదైనా దొరకపోతుందా అన్న ఆదుర్దాతో చిన్న చిన్న వివరాలు చూడడం ప్రారంభించాడు. పోలీసులు పూర్తిగా గాలించేసి ఉంటారు, ఇంకేం దొరుకుతుంది అనుకుంటూనే టెలిఫోన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ టెలిఫోన్ డైరెక్టరీ మీద ఎన్నో పెన్సిల్స్తో వేసిన నెంబర్లున్నాయి. యథాలాపంగా అన్నీ చూస్తున్న శ్రీనివాస్ కళ్ళ ఒక అతి పరిచయమైన నెంబర్ పడింది. అదే నంబరు ఎన్నో రకాలుగా ఎన్నో లతల మధ్య రాసుంది. ఫోన్ కోసం వేచున్న పెద్ద మనిషి ఏం తోచక తిప్పి తిప్పి నెంబరు రాసినట్టుంది. అప్రయత్నంగానే ఫోన్ ఎత్తి నెంబరిమ్మని అడిగాడు శ్రీనివాస్. గుండెలు దడదడా కొట్టుకోవడం ప్రారంభించాయి. ఫోను పూర్తిగా ఒక్కసారి కూడా రింగ్ అవ్వకుండానే అవతల ఎత్తారు హల్లో అంటూ. శ్రీనివాస్ బదులు చెప్పలేదు. అవతల నుంచి హలో హలో అంటూ హిస్టరికల్గా అడుగుతోంది సుభద్రాదేవి కంఠస్వరం. శ్రీనివాస్ అదిరిపడలేదు. అతని మెదడు క్షణంసేపు ముద్దుబారిపోయింది. మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? ఎన్నాళ్ళు ఇలా పీడిస్తావు అంటూనే ఉంది కంఠస్వరం. శ్రీనివాస్ ఫోన్ పెట్టేశాడు. అతని చెంపల వెంట చెమటలు కారడం ప్రారంభించాయి.
జేబులోంచి రుమాలు తీసి ముఖం తుడుచుకుంటూ అటు ఇటూ తిరగడం మొదలుపెట్టాడు. డ్యామిట్, ఏంటి వింత? ఇక్కడ హత్య చేయబడిన వాడికి నానమ్మకి ఏంటి సంబంధం? విసుగ్గా కట్టెను గట్టిగా పట్టి లాగాడు. గాలికెగిరి కాగితం ముక్కలు పడ్డాయి. కట్టెన్ రాడుపైన పడున్నట్టుంది అనుకుంటూ వంగి ముక్కలు ఏరాడు. కొన్ని ముక్కల మీద రక్తం మరకలున్నాయి. శ్రీనివాస్ కుతూహలం ఎక్కువైంది. జాగ్రత్తగా అన్ని ముక్కలు ఏరి చేతురుమాల్లో చుట్టి జేబులో పెట్టుకున్నాడు. కిందకొస్తూనే, పోలీసులంతా తలకిందులు చేశాక ఇంకేముంటుంది, వస్తా అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు శ్రీనివాస్. శ్రీనివాస్ మనసు పరిపరి విధాల పోతోంది. ఏంటి అన్ని సంకేతాలు నా ఇంటికే వస్తున్నాయి? ఈ ఇంటికి ముద్దాయికి ఏదైనా సంబంధం ఉందా అన్న ఆలోచనలతో సతమతమవుతూనే తిన్నగా ఇల్లు చేరాడు. చీకటి పూర్తిగా పడని ఆ గోధూళి వేళ తన ఇల్లు చీకటి ముద్దలా కనిపించింది శ్రీనివాస్ కళ్ళకి. కారు పోర్టుకోలాపి ఇంట్లోకి వెళ్లకుండా వెంకన్న పాకకేసి నడిచాడు. పాక ముందు కుక్కి మంచంలో పడున్నాడు వెంకన్న. దగ్గరగా వెళ్ళి వెంకన్న అంటూ పిలిచాడు. ఉలిక్కిపడి లేస్తూ, చిన్నబాబు మీరా, రండయ్యా రండి అంటూ మంచం దిగి పైబట్టతో మంచం దులిపాడు కూర్చోమన్నట్టు. వెంకన్న, నాకీ పూట మా అమ్మని గురించి వినాలనిపించింది. నాన్నగారి చిన్నతనం నుంచి ఇక్కడే ఉన్న నీకంటే నాకు ఆత్మీయులు ఎవరు? అలా అనకండి బాబు. ఇప్పుడిక మీ హయాంలో పొమ్మన్నా ఎక్కడికి పోలేని వాడిని బాబు. నా బతుకిక్కడే తెల్లారిపోవాలా? నాన్నగారు ఎప్పుడు ఫారెన్ వెళ్లారు? అప్పుడేమైంది? అమ్మ ఎలాంటిది? అన్నీ చెప్పు అంటూ కుక్కి మంచం మీద సర్దుకుని కూర్చున్నాడు శ్రీనివాస్. అతని పాదాల దగ్గరగా కూర్చుంటూ, అబ్బో ఎన్నాళ్ళలోనా? 6 నెలలు బాబు. అది నువ్వు పుట్టావని అమ్మనొదిలి వెళ్ళనన్నారు. కరుణమ్మ తల్లే బలవంతం చేసి పంపించింది బాబు. మరి ఎంతట్లోనే కరుణమ్మకి 100 ఏళ్లు నిండిపోయాయి. అదెలా అనకు బాబు. ఇప్పటికీ నాకు అర్థం కాలేదా సంగతి? మరి అమ్మ పోయినప్పుడు నువ్వు లేవా? లేను బాబు, పాపిస్తోణ్ణి. అమ్మగారు, అదే నాయనమ్మ గారు పాలెం పంపారు శిస్తు బకాయిలు వసూలు చేసుకురమ్మని. నేను తిరిగి వచ్చేసరికి 10 రోజులు కూడా పట్టలేదు. నేను వచ్చేసరికి అంతా అయిపోయింది బాబు, అంతా అయిపోయింది బాబు. మీకు తెలియంది నాకేం తెలుస్తుంది బాబు. కరుణమ్మ దేవత, ఆ తల్లుసు రొట్టినే పోదు అంటూ కంటతడి తుడుచుకుంటూ ఆగాడు వెంకన్న. శ్రీనివాస్ ఏమీ మాట్లాడలేదు. బాబు, నానమ్మగారికి అమ్మగారంటే తొలి నుంచి చిన్న చూపే, కానీ అమ్మ ఓ దేవత. గొప్ప పేద, చిన్న పెద్ద తారతమ్యాలు చూపని గొప్ప బుద్ధి బాబు. ఓసారి నా కాలికి దెబ్బ తగిలితే కడిగి కట్టుకట్టారు. పెద్దమ్మగారు కోపం చేస్తే పనివాడికి దెబ్బ నొప్పుండదా అని అడిగారు బాబు. అలాంటి అమ్మ నీ దురదృష్టం కొద్దీ దూరం అయిపోయింది. ఎవరు దూరం చేశారు తాత? బాధ ధ్వనిస్తోన్న కంఠంతో అడిగాడు శ్రీనివాస్. ఎవరని ఎలా చెప్పను? అలా అయ్యగారిని దింపిరాగానే ఇలా నన్ను పంపించేశారు. నీకో ఆయాను పెట్టింది పెద్దమ్మగారు. నిన్ను దూరం చేసిందన్న బెంగ, బాబుగారు లేరన్న దిగులు ఉన్నట్టుండి నన్ను తోలేశారు. నాకైతే నా తల్లిని వదిలిపోవడం ఇష్టం లేదు. రాంబాబు గారు ఆమెనెంత గుండెకెత్తుకున్నారో నా కళ్ళతోనే చూసిన వాణ్ణి. నేనొచ్చేసరికి అంతా అయిపోయింది బాబు. నా చెవులని కళ్ళని కూడా నమ్మలేకపోయాను నేను. కారు ప్రమాదంలో పోయింది నా తల్లి అన్నారు. కానీ వింతల్లో వింత, నర్సింగులుగాడు హాయిగా ఉన్నాడు బాబు. హాయిగా లారీ కొని వ్యాపారం చేసుకుంటున్నాడట. అప్పుడప్పుడు వచ్చి గోల చేస్తున్నా వాడంటే ఎందుకో భయపడుతూనే ఉంటారయ్యా పెద్దమ్మగారు. వాడుట్టి తాగుబోతైపోయాడు. వాడెక్కడుంటాడు తాత? మనం వాడిని పట్టుకోగలమా? వెంకన్న అమ్మని కళ్ళారా చూసిన జ్ఞాపకాలు కూడా లేని దురదృష్టవంతుణ్ణి కదూ. అలా అనకు బాబు. ఇంట్లోంచి తీసేస్తే ఆ తల్లి బొమ్మ నా పీటడుగుని దాచాను, చూద్దుగానుండు అంటూ అమిత సంతోషంగా లేచి పాకలోకి పరిగెత్తాడు. వాడి వెనకే శ్రీనివాసు లోపలికి వెళ్ళాడు. పాత ట్రంకు పెట్టెలోంచి బట్టల్లో చుట్టున్న ఫోటో పైకి తీశాడు వెంకన్న. ఎంతో ఆప్యాయంగా దాన్ని పైబట్టతో తుడిచి శ్రీనివాసు చేతుల్లో పెట్టాడు. ఆ ఫోటోలో వ్యక్తిని చూసి అలాగే మాన్పడిపోయాడు శ్రీనివాస్. నా తల్లా ఈమె అనుకున్నాడు. అతని కళ్ళపై నీటి పొర కమ్మి బొమ్మ మసకగా కనిపించింది. బాబు, మీకు అనవసరంగా దుఃఖం కలిగించాను కదూ, మన్నించు బాబు. నీకిలా చెప్పానని తెలిస్తే పెద్దమ్మగారు కోపగిస్తారు అంటున్న వెంకన్న మాటకి అడ్డొస్తూ, వెంకన్న, నువ్వు అసలు ఆత్మీయుడివి. తల్లి లేని వాళ్ళు ఉండొచ్చు, కానీ తల్లి మాట కూడా ఎత్తకూడని వాళ్ళు ఉండకూడదు వెంకన్న. నా తల్లిని నాకు కళ్ళారా చూపించావు. ఇంకా శ్రీనివాస్ మాట ముగియకుండానే గుమ్మంలోంచి వెంకన్న అన్న పిలుపు వినిపించింది. అదిరిపడ్డాడు వెంకన్న. బాబు, పెద్దమ్మగారు. ఫోటో పెట్టెలో పెట్టేస్తూ, వెంకన్న, రేపు ఉదయాన్నే నాతో రావడానికి సిద్ధంగా ఉండు అంటూ పాకలోంచి బయటకొచ్చాడు. నువ్వా నానమ్మా? పలకరించాడు. ఏం, ఎవరని భయపడ్డావా? నవ్వుతూనే వ్యంగ్యంగా అడిగాడు సుభద్రాదేవిని.
అయ్యయ్యా మీ మంతనాలు అంది. భలే దానివి నానమ్మా. టెలిఫోన్ మోగితే ఉలిక్కిపడే నిన్ను చూసి నేనెందుకు భయపడతాను రా అంటూ నానమ్మ భుజం మీద చేయి వేసి నడిపించుకుని వెళ్ళిపోయాడు శ్రీనివాస్. దీర్ఘంగా నిట్టూర్చి పాక తలుపులు జారవేసి మళ్ళీ కుక్కి మంచంలో నడుము వాల్చి పడుకున్నాడు వెంకన్న. నానమ్మ, వెంకన్నంటే నీకెందుకంత విసుగు? మా అమ్మని ఎక్కువ ఇష్టపడేవాడని కదూ? ఇంట్లో కడుగు పెడుతూనే అడిగాడు. ఆ మాటల్లో ఎంత మార్ధం ఉందో, అంతటికంత కాఠిన్యం అంతర్లీనంగా ఉందని గ్రహించకపోలేదు సుభద్రాదేవి. కాదు సీను, వాడొట్టి పోచుకోలు రాయుడు. ఏదో ఇంటి మనిషి అన్నట్టు అన్ని విషయాల్లోకి తలదూరుస్తాడు. అందుకే నాక ఒళ్ళు మంట అన్నారు నెమ్మదిగా. వాడికి పైవాడని తెలీదు నానమ్మా. ఏమో, వాడి అనుమానాలు నిజమయ్యే రోజు రావచ్చు నెమ్మదిగానేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. సుభద్రాదేవి ఆ మాటలకి పక్కనే పిడుగు పడ్డట్టు అదిరిపడింది. పక్క మీద ఒరిగిందన్న మాటే గాని కంట కునుకు రాలేదామెకి. తన కింద నేలని ఎవరో విరోధులు తొలిచివేస్తున్నట్టు అనిపించింది. శ్రీనివాస్ గదిలో లైటు వేసి బట్టలైనా మర్చుకోకుండా బల దగ్గర కూర్చుని జేబులో చెయ్యి పెట్టాడు. అతని చెయ్యి వణికింది. హోటల్ రూంలోంచి తెచ్చిన కాగితం ముక్కలు పైకి తీసి చాలాసేపు వాటికేసి చూస్తూ కూర్చున్నాడు. ఒక తెల్ల కాగితం తీసి దాని మీద దొరికిన ముక్కలు పరవడం ప్రారంభించాడు. అర్థం పర్థం లేని అక్షరాల సముదాయం అది. చాలాసేపు అవస్థపడి వాటిని ఒక ఆర్డర్లో పజిలు కూర్చున్నట్టు కూర్చగలిగాడు. అది చదువుతుంటే అతని చేతులు వణికిపోతున్నాయి. నుదుట చెమటలు పట్టి చెంపల వెంట కారుతున్నాయి. అమ్మా అన్న మాట అనుకోకుండానే అతని పెదవులు పలికాయి. ఆ ఉత్తరం అలాగే తెల్ల కాగితం మీద అతికించి మడిచి భద్రంగా కోటు జేబులో పెట్టుకున్నాడు. అతని మనసులో ఏవేవో ఆలోచనలు కలగా పులగంగా కెలడియోస్కోపులో రంగుల రూపాల్లా కదిలిపోతున్నాయి. దానికి కారకులు ఎవరైనా నేను క్షమించనమ్మా. నిన్నింత దారుణానికి బలిచేసిన వాళ్ళని క్షమించను. నేను రక్షించుకుంటాను. ఆ దారిలో ఎవరు బలైపోయినా నాకు లెక్కలేదమ్మా. నాకు నువ్వే కావాలి అంటూ తనలో తనే పదే పదే చెప్పుకుని కళ్ళు మూసుకున్నాడు. నిద్రమట్టుకు రాలేదు శ్రీనివాస్కి. అలాగే తెలతెలవారుతుండగా లేచి త్వరగా తెమిలి వెంకన్న పాకకేసి నడిచాడు. వెంకన్నని ఎక్కించుకుని బయటకు వెళ్ళిపోయాడు. తన ముద్దుల మనవడు ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోవడంతో మంది సుభద్రాదేవి మనసు. శ్రీనివాస్ కారుని తిన్నగా ఆసుపత్రి మార్చురీ దగ్గర ఆపాడు. నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను అంటూ మెడికల్ ఆఫీసర్ గదికి నడిచాడు శ్రీనివాస్. మర్డర్ కేసులో ముద్దాయి తరపున వకీల్ని నేను. ఓసారి బాడీ చూడాలనొచ్చాను అని వివరాలు చెప్పాడు. డాక్టర్తో సహా శవాల హాల్లోకి ప్రవేశించగానే శ్రీనివాస్ వెన్ను ఒక్కసారి జలదరించింది. ఒక శవం దగ్గర ఆగి సంచిలా కట్టేసున్న మూతి విప్పి వెనక్కి తోశాడు డాక్టర్. అతని ముఖం ఉబ్బున్న వికృతంగా లేదు. ఆ ముఖం చూసి ఓ క్షణం అదిరిపడ్డాడు శ్రీనివాస్. చాలా దారుణంగా హత్య చేయబడ్డాడు లాయర్. ఓ 25 పోట్లు ఉండుంటాయి శరీరం మీద. మరి అంత కసి ఎందుకొచ్చిందో అంటూ తిరిగి ముఖం మీదకి బట్టలాగేసి సంచి మూతి కట్టేశాడు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఓసారి వ్యక్తిని చూడాలనొచ్చానంతే అని సెలవు తీసుకుని కారుకేసి నడవడం మొదలుపెట్టిన శ్రీనివాస్కి ఒకరోజు పార్కులో వీరిద్దరినీ చూడడం, అందుకే ఆమెని చూడగానే ఎక్కడో చూసినట్టుంది అనిపించడం జ్ఞాపకం వచ్చింది. ఎంత ముసలి జంట అనుకున్నాను. ఆమె నా తల్లి, ఎంత అన్యాయం ఇది అనుకుంటూ కారెక్కాడు. ఏమైంది బాబు ఆత్రంగా అడిగాడు వెంకన్న. ఏం లేదు వెంకన్న, ఈ కేసులో ఈ స్త్రీని ఎలాగైనా రక్షిస్తే ఎందుకో నా తల్లినే నేను రక్షించుకున్నంత ఆనందం కలిగేలా ఉంది అన్నాడు. ఎక్కడైనా చచ్చిపోయిన వాళ్ళు బ్రతికొస్తారా బాబు, నీ పిచ్చిగాని అని నిట్టూర్చాడు వెంకన్న. ఏమో, ఎలా చెప్పగలం అంటూ కారు స్టార్ట్ చేశాడు. దారిలో ఒక కొట్టు దగ్గర కారాపి, వెంకన్న నేను రేక్ ఒకసారి ఫోన్ చేసి వస్తాను అంటూ దిగాడు. ఫోను ఎంతకీ ఎత్తకపోయేసరికి పెట్టేద్దామనుకుంటున్న సమయానికి రేఖ ఫోన్ తీసింది. శ్రీనివాస్ గొంతు వింటూనే, శ్రీను, నీకోసం పొద్దుట్నుంచి ఇంటికి ఫోన్ చేస్తూనే ఉన్నా, ఎక్కడికెళ్ళావు? ఏమైనా విశేషమా రేఖ ఆత్రంగా అడిగాడు. మోస్ట్ ఇంపార్టెంట్, నీ ముద్దాయిని వెతుక్కుంటూ ఓ పెద్ద మనిషి వచ్చాడు. నువ్వు వచ్చాక లోపలికి పంపిద్దామని కుంటిసాకులు చెప్పి ఆపాను, త్వరగా రా అంటూ ఫోన్ పెట్టేసింది. వెంకన్న, నిన్ను దింపేస్తా, ఇంటి దగ్గరే ఉండు, నేను తక్షణం జైలు దగ్గరికి వెళ్ళాలి అంటూ ఇంటి గేటు ముందు వెంకన్నని దింపాడు. వెంకన్న, నీ వచ్చి హారన్ వేసేసరికి నువ్వు రావాలి అని హెచ్చరించి కారు జోరుగా పోనిచ్చాడు. హాస్పిటల్ వార్డు ముందు కుర్చీలో ఆతృతతో కూర్చున్నాడు రంగారావు. ఇంకా తెలివి రాలేదా డాక్టరమ్మా అంటూ రేఖ కనిపించినప్పుడల్లా అడుగుతూనే ఉన్నాడు. ఆమె చాలా బలహీనంగా ఉన్నారు, కొంచెం ఓపిక పట్టండి అని చెప్తూనే ఉంది రేఖ.
శ్రీనివాసు కారు శబ్దం విని వార్డులోకి వెళ్ళి చూసింది. అమ్మా, మీకోసం ఎవరో వచ్చారు, పలకరించి పోతానంటున్నారు, పంపిస్తాను అని చెప్పి బయటకొచ్చింది. రంగారావు గదిలోకి వెళ్ళడం, శ్రీనివాస్ పక్క గదిలోకి వెళ్ళడం ఒకేసారి జరిగిపోయాయి. అమ్మా, నువ్వేనా? ఎందుకమ్మా ఇంత దారుణం చేశావు? ఆ రోజే నా మాట విని పోలీసులకు అప్పగించి ఉంటే. బాధగా కరుణ చేతులు రెండు తన చేతుల్లోకి తీసుకున్నాడు రంగారావు. మీరా? తన కళ్ళని తనే నమ్మలేనట్టంది కరుణ. నేనే తల్లి, నేనే. ఎన్నాళ్ళకి రాకపోతే వెతికొచ్చాను. చివరికి ఈ పూట తెలిసి అనుమానం తీర్చుకుందామని వచ్చానమ్మా. ఎందుకిలా చేశావు? నిన్ను నేను విడిపిస్తాను. వద్దు బాబు, అంత పని చేయకండి. ఈ అమాయకురాలు లోకం దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది. ఎవరి భోగు కోసం, ఎవరి సుఖం కోసం ఇంత భయంకరమైన మౌనం వహించానో అదంతా గంగపాలైపోతుంది. బాబుగారు, నన్ను ఈసారి నిజంగానే చచ్చిపోనివ్వండి. ఈ జీవి బ్రతికి ప్రయోజనం లేదు, కానీ ఈ రోజు చచ్చి ఎంతో ప్రయోజనం సాధించిపోతుంది. అది చాలు బాబుగారు. నా మీద ప్రేమతో మీరు నన్ను బాధ పెట్టకండి. ప్రాధేయపడుతోంది కరుణ. అలా ఎలా ఊరుకోను తల్లి. నువ్వెవరో ఎప్పుడూ అడగలేదు. నీ ఊరేదో తెలుసుకోలేదు. నువ్వు నన్ను మనిషిగా చేసి కొత్త బాధ్యతలు తలకు చుట్టి వెళ్ళిపోతావా? బాబుగారు, ఈ ప్రపంచంలో ఏ కొసాన కరుణ లేదు. ఎడారిలా బీడుబారిన నా జీవనంలో మీ నీడలోనే నాకు కాస్త విశ్రాంతి చిక్కింది. అదో దివ్యవరంగా గుండెల్లో దాచుకొనివ్వండి. ఆడదానికి ఆడదంటే పడని ఈ లోకంలో ఏ ఆడది నాలా బ్రతుకు భారం చేసుకోకూడదు. బాబు, మగవాడు ఆడదానికి శత్రువే అయ్యి సాటి ఆడది శత్రువే అయితే ఇలా అరికాళ్ళ కింద మంటలే బాబు. బ్రతుకంతా ఎందుకు బ్రతకాలని తాపత్రయపడాలి నేను? ఏం చూసుకుని కోరిక పెంచుకోవాలి నేను? నా మీద మీకు నిజంగా అభిమానం ఉంటే నన్ను మరిచిపోండి. నేనెవరో మీకు అసలు తెలీదు అనండి. ఒట్టు వేయండి బాబు, నాకు మాట ఇవ్వండి. ఎవరికీ నా గురించి ఏమీ చెప్పనని అంటూ చెయ్యి చాపింది. ఆ చెయ్యి తన రెండు చేతులతో అందుకుని ముద్దులతో నింపేశాడు రంగారావు. అమ్మా, అంత మాట ఇవ్వలేను. నాకు డబ్బుంది. ఎంత పెద్ద లాయర్నైనా పెట్టి నిన్ను రక్షించగలను. నా చేతులు కట్టేకు తల్లి అన్నాడు. కరుణ పేలవంగా నవ్వింది. బాబుగారు, మీకు నాకు ఏంటి సంబంధం? మీరెవరో నేనెవరో? అలా అనేకు తల్లి. సముద్రపు ఉప్పుకి రాచ ఉసిరికి ఏంటి సంబంధం? గాలికి ప్రాణానికి ఏంటి సంబంధం? కొన్ని అనుబంధాలకి ఆధారాలు ఉండవు తల్లి. ఆడదంటే మగవాడికి ఆటబొమ్మగా తప్పించి చూడలేని నన్ను బాబు అని పిలిచి నాలో నిద్రాణంగా ఉండిపోయిన ఓ అంశని మేలుకొలిపావు. ఇది చాలదా? నువ్వు నాదానివే, నన్ను కన్న తల్లివి. నే కనని కూతురువమ్మ నువ్వు. నిన్ను రక్షించి తీరతాను, కాదనకు అంటూ కరుణ చేతులు విడిపించుకుని గది దాటి బయటకొచ్చేశారు. బాబుగారు, నా శ్రమ వృధా చేసేస్తారా అంటూ లేవబోయి కరుణ నేల మీద కుప్పలా కూలిపోయింది. ఆ చప్పుడు విని రేఖ, ఇద్దరు నర్సులు లోపలికి పరిగెత్తారు. రంగారావుని గేటు దాటగానే ఆపాడు శ్రీనివాస్. నేను మీరు చెప్పిందంతా విన్నాను. నేను ఆమె లాయర్ని. మీరు నాతో సహకరించండి ప్లీజ్ ప్రాధేయపడ్డాడు. చెప్పు, నన్నేం చేయమన్నా చేస్తాను నా తల్లి కోసం అంటూ రంగారావు శ్రీనివాస్ కారెక్కాడు. రంగారావుకి తన ప్లాన్ అంతా చెప్పాడు శ్రీనివాస్. మీరొక్క సహాయం చేయండి. ఈలోగా నేను రేపు కోర్టులో నిలబెట్టాలని చూస్తోన్న సాక్షిని పట్టుకుని తీరాలి. చెప్పు, త్వరగా చెప్పు ఆత్రంగా అడిగాడు రంగారావు. మీరు శరణాలయానికి వెళ్ళండి. అక్కడ పాత రికార్డులు వెతకండి. అర్ధ శతాబ్దిగా ఆ శరణాలయం ఉంది. వారి రికార్డులు చూడండి. ఈమె వివరాలు కొన్నైనా దొరుకుతాయని నా అనుమానం అని చెప్పి రంగారావుని శరణాలయం ముందు దింపాడు శ్రీనివాస్. తిన్నగా ఇంటికి వెళ్ళాడు. చాలా ఆలస్యమైపోయిందేమో. భోజనం కూడా చేయబుద్ధి కాలేదు శ్రీనివాస్కి. వెదవ పాడుకేసి పట్టావరా, తిండి తిప్పలేకుండా ఎందుకొచ్చింది విసుక్కుంది సుభద్రాదేవి. ఈ కేసు విలువ నీకు ఈ పూట తెలీదు నాయనమ్మా. రేపు ఈ పాటికి తెలుస్తుంది. నువ్వు డాడీ తప్పకుండా వద్దురు గాని కోర్టుకి. పెదవులు నవ్వుతున్నా మాటలు సీరియస్గానే ఉన్నాయి శ్రీనివాస్వి. అప్పుడే లోపలికొస్తోన్న రామప్రభు ఈ మాటలు విని, ఏ శ్రీను, కేసు కొత్త మలుపు తిరిగిందా అడిగాడు. తండ్రి కేసి ఓ క్షణం తీక్షణంగా చూశాడు శ్రీనివాస్. అతనికి ఈ కేసు తండ్రితో చర్చించడానికే మనసు రాలేదు. చాలా వింత మలుపు తిరిగింది డాడీ. రేపు నేను నా తొలి సాక్షితోనే కేసు పరిష్కరించేస్తాను. అంత షూరుగా ఉన్నావా? కొడుక్కేసి ఆశ్చర్యంగా చూశాడు రాము. ఎస్, చాలా షూరుగా ఉన్నాను. కానీ ఏం ఆగావు? ఈ కేసులో చాలా దారుణమైన నిజాలు బయటపడచ్చు. అవి అయిన వాళ్ళనే అదరగొట్టచ్చు. రాము నవ్వేశాడు. దానికి నువ్వేం బాధ్యుడు శ్రీనివాస్? నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు అన్నాడు. డాడీ, మీరు నిజంగానే అంటున్నారా? ఈ కేసులో నిజం ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఊహించలేరు అన్నాడు. మై డియర్ సన్, ఈ రోజు నువ్వు నిజం దాచినా ఎన్నాళ్ళలో దాగదు. నిజం నిప్పు లాంటిది. ఎప్పటికైనా బయటపడి తీరుతుంది. ఒక ఆడది అన్యాయానికి ఆహుతైపోయినా ఆ అన్యాయం లోకానికి తెలిసే తీరుతుంది.
ఆడది నోరు మూసుకుందంటే దాని వెనక ఎంతటి దయనీయమైన గాథైనా ఉండొచ్చు. ఎంతటి దారుణమైన గాథైనా ఉండొచ్చు. నిజం చెప్పి రక్షించుకోదలిచిన స్త్రీ హృదయంలో దావాగ్ని రగులుతూనే ఉంటుంది. శ్రీనివాస్ దానికామె బలైపోవడానికైనా సిద్ధపడుతుంది గాని నిజం బయటపెట్టి తను రక్షిద్దామనుకున్న వాళ్ళని బయటపడేదు. ఆడదాని గుండె ఎంత నవనీత సదృశ్యమో అంత పాషాణ సదృశం కూడా. ఈ సంగతి నీకు జీవితమే నేర్పాలి. నీకు జయం కలగాలి. ఒక స్త్రీని అన్యాయంగా ఉరికంబానికి బలి కాకుండా రక్షించిన ఘనత నీకు దక్కాలి. అదే నీ కోరేది. రాము చాలా గంభీరంగా అన్నాడు. థ్యాంక్ యూ డాడీ. మీరు నానమ్మ రేపు కోర్టుకు రావాలి. నా తొలి సాక్షిని చూడాలి. వస్తారు కదూ? తప్పకుండా. నువ్వు వాదిస్తుంటే చూడాలనేగా మీ నానమ్మ కోరిక. నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. భోజనం చేయకుండానే వెంకన్నని తీసుకుని బయలుదేరాడు శ్రీనివాస్. చాలా చోట్ల తిరిగాక గాని నర్సింగులు దొరకలేదు. శవంలా లారీ కింద పడుకుని నిద్రపోతున్నాడు వాడు. వాణ్ణి కారులో పడేసుకుని చక్కా వచ్చాడు శ్రీనివాస్. నీ పాకలో ఉంచువాణ్ణి. రేపు సరిగ్గా కోర్టు టైంకి రేకొస్తుంది. వీణ్ణి ఎక్కించుకునిరా అంటూ వెంకన్నని పాక దగ్గర దింపాడు. ఇద్దరూ కలిసి నరసింగుల్ని పాకలోకి మోశారు. అప్పటికే చీకట్లు కమ్ముకున్నాయి. అలిసిన శరీరం మంచం మీద పడిన శ్రీనివాస్కి ముద్దాయే కళ్ళల్లో మెదులుతోంది. తలచుకున్న కొద్దీ జరిగిపోయిన దారుణం మరీ భయంకరంగా తోస్తోంది. ఇప్పుడు నానమ్మ మీద గౌరవం పోలేదు కాని ఎందుకిలా చేసిందన్న బాధ పట్టి పీడించసాగింది. తెల్లవారుతుండగా నిద్ర కొరిగాడు. కోర్టు జనంతో కిటకిటలాడుతోంది. హతుడైన వాడిని గురించిన ఊహాగానాలతో పాటు హత్య చేసిన ముద్దాయిని గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. జడ్జి గారి రాకతో కొంచెం గోల సద్దుమణిగింది. పీపీ గారు తమ సాక్ష్యం ముగించి చాలా గట్టిగా ఉరికంబానికి ఎక్కించి తీరవలసిన ఈ నీచురాలిపై దయచూపడం దండగా అని సూచించేశాడు. జడ్జి గారు శ్రీనివాసుని తన డిఫెన్స్ ప్రారంభించమన్నారు. శ్రీనివాస్ కాలర్ సర్దుకుని లేచి నిలబడ్డాడు. కోర్టు కలి చూశాడు. అప్పుడే నాయనమ్మని వెంటబెట్టుకుని ముందు వరుసలోకి వస్తోన్న తండ్రిని చూసి దృష్టి ముద్దాయి వైపు తిప్పాడు. అతి బలహీనంగా కళ్ళ కింద నల్లని వలయాలతో జైలు వారిచ్చిన ఆ తెల్ల చీరలో వడిలిన పువ్వులా నిలబడింది కరుణ. దీనంగా దయనీయంగా ఈ లోకంతో సంబంధం లేనిదాల్లా నిలబడున్న తన తల్లిని చూసి కంట నీటి పొర కమ్మింది శ్రీనివాస్కి. ఆమె దగ్గరగా వెళ్లి ముఖంలోకి చూశాడు. ఆమె కంటి నీరు అంచుల్లాంటి నిలుచుంది. నిర్లిప్తంగా శ్రీనివాస్ ముఖంలోకి చూసింది. అమ్మా, నేను నిన్ను రక్షించుకుంటాను. నువ్వు పెదవి కదపనక్కర్లేదు. నీ ఈ స్థితికి కారకులే నిజం ఒప్పుకుంటారమ్మా నెమ్మదిగా అంటూనే కోర్టు కేసు తిరిగి, మైలార్డ్, ముద్దాయి ఒప్పుకున్నంత మాత్రాన నేరం చేసినట్టు కాదని, ఈ దారుణ హత్య వెనక ఎంతటి దయనీయమైన గాథ, ఎంతటి దారుణమైన పరిస్థితి దాగుందో నిరూపిస్తాను. అనాది నుంచి ఈ సంఘం ఆడదాన్ని అణిచివేస్తూనే ఉంది. తల్లి తోడుండి, భర్త సంసారం ఉండి, బ్రతికుండి ఈమె ఓ అనామకురాలుగా కాలం వెళ్లబుచ్చవలసి వచ్చిందంటే దానికి కారకులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈ పాడు సంఘం అంతా అని నిరూపిస్తాను. పడుంటే అణిచివేస్తారు, నోరుంటే నొక్కివేస్తారు, వ్యక్తిత్వం ఉంటే దాని వెన్ను విరిగేదాకా ఊరుకోరు. ఇంకేం చేస్తుంది ఆడది? కనీసం ఆడదానికి ఆడదాని సానుభూతైనా ఉంటుందా అంటే అది మృగ్యం. ఆడదానికి శత్రువు ఆడదే. సాటి ఆడదాన్ని ఆదరించలేదు, గౌరవించలేదు, చేతనివ్వలేదు, ఎవరైనా ఇస్తే సహించలేదు. ఇంకెలా బాగుపడుతుంది ఈ జాతి? ఆడదే సాటి ఆడదానికి సహాయ సహకారాలందిస్తే ఈ నారీలోకం ఇంత అధోగతి పాలయ్యేది కాదు అన్న నగ్న సత్యానికి ప్రతిరూపం ఈ తల్లి అంటూ గంభీరంగా అంటున్న శ్రీనివాస్ని వింతగా చూస్తోంది నానమ్మ. యువర్ ఆనర్, నా తొలి సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వండి. నా తొలి సాక్షి నర్సింగులు అన్నాడు. ఇద్దరు జవాన్ల మధ్య నర్సింగులు బోనుకేసి నడిచాడు. వద్దు వద్దు, ఆపండి అంటూ బోన్లో కొప్పికూలిపోయింది కరుణ. అదే క్షణంలో ముద్దాయి ముఖం చూసిన సుభద్రాదేవి కుర్చీలో ఒరిగిపోయింది. కోర్టులో కలకలం రేగింది. కోర్టు పని ఆగింది. రేఖ అంబులెన్స్ని కోర్టు వెనక్కి రప్పించింది. అంతా ఒకటే హడావిడి. కరుణ, నా కరుణ అంటూ లేవబోయిన రాము చెయ్యి తల్లి పిడికిట బిగుసుంది. నిస్సహాయంగా నిలబడిపోయాడు. అంబులెన్సు కదలబోతుంటే, తల్లి కరుణ, నువ్వెవరో కాదమ్మా, నా బిడ్డవే, నా పూర్ణ కూతురు తల్లి అంటూ పిచ్చిగా ఏడుస్తూ రంగారావు అంబులెన్స్ వెనక పరిగెత్తడం ప్రారంభించాడు. ఎవడో పిచ్చివాడు అనుకున్నారు కోర్టు కాంపౌండ్ నిండా ఉన్న జనం. రాము తల్లిని ఇల్లు చేర్చాడే గాని మనసంతా కరుణని మోసుకుపోతున్న అంబులెన్స్లోనే ఉంది. ఏమైంది డాక్టర్? తల్లిని పరీక్ష చేసిన డాక్టర్ని అడిగాడు రాము. ఆమెకి పక్షవాతం వచ్చేసింది రాము. కాలు చెయ్యి స్వాధీనం తప్పాయి. మాట కూడా పడిపోయింది.
నెమ్మదిగా కోలుకున్నా కోలుకోవచ్చు, చెప్పలేం అన్నాడు డాక్టర్. రాము నిశ్చేషుడై నిలబడిపోయాడు. ఏ సుఖం కోరి ఇంత దారుణానికి ఒడిగట్టావమ్మా అని అడగాలని ఆత్రపడింది అతని హృదయం. కాని తన ప్రశ్నకు సమాధానం రాదని గుండెల్లో దాచుకుని ఊరుకున్నాడు. జైలు హాస్పిటల్లో చావుతో పోరాడుతోంది కరుణ. ఆమె కళ్ళు చూస్తున్నా దృష్టి ప్రత్యేకించి దేనిమీద లేదు. రేఖ, బ్రతికించు రేఖ, మా అమ్మని చనిపోనివ్వకు. దరిదాపు ఏడుస్తూ అడుగుతోన్న శ్రీనివాస్ని బయటికి నడిపించి తలుపులు జారవేసింది రేఖ. మీ ఫాదర్ని అర్జెంటుగా రమ్మను అని చెప్పింది. కారేసుకుని తండ్రి కోసం పరిగెత్తాడు శ్రీనివాస్. డాడీ! గట్టిగా అరుస్తూ హాల్లో అడుగు పెట్టాడు. శ్రీను, ఎలా ఉంది కరుణ? మీకు తెలుసా? ఇప్పుడే తెలిసింది శ్రీనివాస్. నన్నెంత దారుణంగా నమ్మించింది తను లేనని. రా శ్రీనివాస్, నన్ను ఆమె దగ్గరకు తీసుకువెళ్ళు. క్షణాల మీద ఉంది ఆమె జీవన జ్యోతి. రండి, మీ ఇన్నాళ్ల పాపాలు ఆమె పాదాల మీద పడి కడిగేసుకోండి నాన్న. తల్లి లేని వాణ్ణి చేసి నన్ను అందరూ ఉండి అనాథగా చేసిన మీ పాపం కడిగేసుకోండి అంటూ కారుకేసి నడిచాడు. కారు తోలుతూనే జేబులోంచి భద్రంగా దాచుంచిన అతికిన ఉత్తరం తండ్రి చేతుల్లో పెడుతూ, చదవండి నాన్న. ఈ ఉత్తరం కోసం ఇది మీ చేతుల్లో పడితే మీరు తలెత్తుకుని ఊరేగే అంతస్తు, హోదా అన్నీ మన్ను కరుస్తాయని దారుణంగా హత్య చేసింది నా తల్లి. చేస్తూ కూడా తనని బ్రతికుండగానే చంపిన మిమ్మల్ని రక్షించింది డాడీ. అమ్మ ఆడది కాదు, దేవత. మీరే రాక్షసులు ఏడ్చేశాడు శ్రీనివాస్. ఒక్క మాట కూడా బదులు పలకలేదు రాము. అతని గుండెలు మూగగా కొట్టుకుంటున్నాయి. కారు హాస్పిటల్లో ఆగగానే పొరుగునొచ్చింది రేఖ. రండంకుల్, మీరు ముందు లోపలికి వెళ్ళండి అంటూ తీసుకెళ్ళింది. రాము లోపలకు అడుగు పెట్టాడు. గది తలుపులు జారవేసింది రేఖ. ఈ లోకపుటంచులు దాటడానికి తాపత్రయపడుతోన్న కరుణ ఎవరినీ గుర్తించే స్థితిలో లేదు. కరుణ అంటూ అచేతనంగా పడున్న ఆమెను లేవనెత్తి తన గుండెలు కదుముకున్నాడు రాము. కరుణ, నన్నెందుకింత అన్యాయం చేశావు? ఆప్యాయంగా ఆమె తల నిమురుతూ అడిగాడు. కరుణ, ఈ సంఘంలో తొలి నుంచి నీకు అన్యాయమే జరిగింది. ఎంతో ప్రేమ పంచిన నీకు చివరికి నేను కూడా అన్యాయమే చేశాను. కరుణ, నన్ను క్షమించు. ఈ గుండె ఇన్నాళ్ళు రాయి అనుకుని బ్రతికేశాను. కాని నువ్వు ఉన్నావని తెలిసాక ఈ గుండె పగిలిపోయింది. కరుణ, నువ్వు లేక ఇంక ఈ బ్రతుకు ఏడవలేను. నాతో ఒక్క మాట మాట్లాడవా? రాము మాటలు వినే స్థితి కరుణ ఎప్పుడో దాటేసింది. అతని భుజం మీదున్న ఆమె తల ఎప్పుడో వాలిపోయింది. కరుణ! రేఖ తలుపు తీసింది. బాబు, నా కూతురండి ఈ తల్లి, నన్ను చూడనివ్వండి అరుస్తున్నాడు రంగారావు. రేఖ లోపలికొస్తూనే అంకుల్ అంటూ అతని కౌగిల నుంచి కరుణని వదిలించి మంచం మీద పడుకోబెట్టింది. తెరిచున్న విశాలమైన కరుణ కళ్ళు ఎంతో ఆప్యాయంగా మునివేళ్లతో మూసింది. అదిరిపడ్డాడు రాము. రేఖ, తల్లి ఏమైంది? భయంగా అడిగాడు. ఆమె కష్టాలు ముగిశాయి అంకుల్, ఇంకా చేయవలసిన పని చూడండి అంటూ నిండా దుప్పటి కప్పేసింది. రేఖ, ఏంటి, ఏం జరిగింది? శ్రీను ఎంతో కాలం ఆమె పొళ్ళు బిగబట్టి బ్రతికింది. ఇంకెంతకాలం ఈ బ్రతుకని హాయిగా కళ్ళు మూసింది. అందుకు మనం సంతోషించాలే గాని ఇప్పుడు ఏడవడం ఎందుకు? భుజం మీద చేయి వేసింది. ఆమె చేతిలో ముఖం దాచుకుని బోరున చంటి పిల్లాల్లా ఏడ్చాడు శ్రీనివాస్. రాము లేచి కొడుకు దగ్గరకొస్తూ, రా శ్రీనివాస్, మనం చేయవలసింది చాలా ఉంది. డాడీ, మీ పేరు నిలపడానికి నా తల్లి చచ్చిపోయింది డాడీ. లేదు శ్రీనివాస్, సాటి ఆడదాని మీద సానుభూతి కోసం ప్రాణం విడిచింది కరుణ. నా కరుణ, నా కరుణ నా తల్లి పరువు నిలపడం కోసం బలైపోయిందయ్యా, రా. ఇంతటితో కరుణ కథ అనే నవల కంప్లీట్ అయిందండి. నాకైతే నవలని తొందరగా ముగించినట్టు అనిపించింది. అంటే అన్ని ఘట్టాలు కూడా పెళ్ళి, పిల్లోడు పుట్టడం ఇవన్నీ చాలా ఫాస్ట్గా జరిగిపోయాయి. అంటే మిగతా నవల్స్తో పోల్చుకుంటే ఈ నవల చాలా తొందరగా ముగించారు రచయిత. ఇంకా కొన్ని సంఘటనలు ఏమన్నా కలుపుంటే బాగుండేదని అనిపించింది. అది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే నవల నచ్చితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి ఈ నవల చేరుతుంది. అలాగే హైప్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.